రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోర్డ్స్ చూస్తేనో లేకపోతే ఈ ట్రాక్స్ ఆర్ ట్రైన్ సౌండ్ వింటే తప్ప మనకి ఇది రైల్వే స్టేషన్ అర్థమవుతుంది. కానీ వెనకాల ఉన్నటువంటి అంబియన్స్ ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా నేను రైల్వే స్టేషన్లో లేను, ఎయిర్పోర్ట్లో అంటే మాత్రం నో డౌట్ నమ్మి తీరాల్సిందే. సో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వెచ్చించి అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్లో, రైల్వే టెర్మినల్ అనడం కరెక్టే, ఎందుకంటే స్టేషన్లా లేదు, టెర్మినల్లా ఉంది. సో నిన్నటి వరకు చర్లపల్లి అంటే మనకు అందరికి గుర్తొచ్చేది ప్రధానంగా జైలు, సెంట్రల్ జైలు. సో ఇప్పుడు దాన్ని మార్చేస్తూ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో రూపొందించబడింది. సో మొత్తం హైదరాబాద్ అంతటికి కూడా ఒక తలమానికంగా నిలబోతుంది ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్. అయితే ఆల్రెడీ మనకు అనుకోవచ్చు నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్స్ ఉండగా ఇది ఎందుకని. సో మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మంది, వేల మంది రోజు ట్రావెల్ చేస్తుంటున్నారు వివిధ ప్రాంతాలకి. అయితే సికింద్రాబాద్ స్టేషన్ చాలా రద్దీగా మారుతోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడగా దీన్ని ఒక ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఈరోజు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసింది.